ఈరోజు తెలుగుదేశం పార్టీ జరుపుతున్న మినీ మహానాడు కార్యక్రమాల్లో జగన్ గారిని ఉద్దేశించి యనమల రామకృష్ణుడు గారు వాడు వీడు అని సంబోధించి మాట్లాడడం అది పూర్తిగా ఆయన వయసు కానీ లేకపోతే ఆయన చేసిన పదవులకు కానీ అది హుందాతనం అనిపించుకోదు. వాడు వీడు అని మాట్లాడడం అన్నది ఎవరన్నా మాట్లాడచ్చు, ఆయన్ని మాట్లాడచ్చు, లేకపోతే ప్రజెంట్ ముఖ్యమంత్రి గారిని కూడా అలాగా కించపరిచి ఎవరన్నా మాట్లాడచ్చు. కానీ ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని వాడు వీడు అని సంబోధించడం, ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి 3,700 కోట్లు మద్యం తాలూకు డబ్బు వెళ్ళిపోయినట్టు, అదేదో ఈయన దగ్గరుండి చూసినట్టు, ఈయన లెక్కపెట్టి ఈయన పంపించినట్టు మాట్లాడడం చూస్తుంటే ఈ రాష్ట్రంలో గత 15-20 రోజుల నుంచి వారి సొంత మీడియా కానీ లేదంటే నిన్న ముఖ్యమంత్రి గారు దెబ్బలాడినట్టుకున్నారు మంత్రుల్ని ఏదో ప్లాన్తో, వాళ్ళ మంత్రులు కానీ మాట్లాడడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒక ప్లాన్గా ఒక అబద్ధాన్ని నిజం చేసే విధంగా 15-20 రోజులు బట్టి వాళ్ళు మీడియాలో ప్రయత్నం చేయడం చూస్తుంటే, ఎందుకంటే లిక్కర్లో ఏదన్నా అవకతవకలు జరిగాయంటే గత 2014 నుంచి 2019 వరకు జరిగిన అవకతవకలు లేదు, మొన్న 2024లో ఈ సంవత్సరంలో జరిగిన అవకతవకలు ఉంటాయి తప్పించి క్లియర్గా రికార్డెడ్గా మెన్షన్ చేయమంటే చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లిక్కర్ని ఆయన ఎంకరేజ్ చేయలేదు, ఆయన మేనిఫెస్టోలోనే ఉంది. లిక్కర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఎంకరేజ్ చెయ్యను, ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం నాకు ముఖ్యం అని చెప్పేసి ఆయన లిక్కర్ని పూర్తిగా నిరుత్సాహపరుస్తాను, పట్టుకుంటే షాక్ కొట్టే విధంగా చేస్తాను అని చెప్పేసి ఆయన ఇంప్లిమెంట్ కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారంటే లిక్కర్ పట్టుకుంటే షాక్ కొట్టే విధంగా రేట్లు పెంచి ప్రజల్ని లిక్కర్ తాగకుండా నిరుత్సాహపరిచి లిక్కర్ క్వాంటిటీ తగ్గించి కన్జ్యూమ్ చేసే క్వాంటిటీ కూడా తగ్గించి తద్వారా యాక్చువల్గా నష్టం వస్తుంది. ఈయన షాక్ కొట్టేలాగా రేట్లు పెంచుతా ఉన్నారు, పెంచారు. తద్వారా వేలాది కోట్లు రాష్ట్రానికి ఆదాయం కూడా పెంచడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు గతం కన్నా ఆదాయం ఎక్కువ వచ్చింది, కన్జ్యూమ్ చేయడం తగ్గింది. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు స్కామ్ చేసినట్ట. మొన్నటికి మొన్న ఎలక్ట్రిసిటీ కొండంలో 2 రూపాయల చిల్లరకి జగన్మోహన్ రెడ్డి గారు కొంటే అదేదో స్కామ్ చేసినట్టు మాట్లాడారు. మరి నిన్న వచ్చేసరికి 4 రూపాయల 80 పైసలకి చంద్రబాబు నాయుడు కొంటే ఈ రాష్ట్ర ప్రజలు నెత్తిన 15 ఏళ్ల పాటు భారం వేస్తే అదేదో గొప్ప పని చేసినట్టు ట్యాక్ట్ఫుల్గా ప్రచారం చేస్తున్నారు. మరి వీళ్ళ ఆలోచనలు కానీ వీళ్ళ ఆలోచన విధానం కానీ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు. ఈరోజు రాష్ట్రంలో సుమారు 12,000 నుంచి 13,000 కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద. రాష్ట్ర ప్రజలందరినీ కూడా తెలుగుదేశం పార్టీ విషయంలో జాగరూకతగా ఉండాలి అని చెప్పేసి లేని గాలి పోగేసి ప్రజల మీద ప్రజల మైండ్ సెట్తో ఆడుకోవడం తెలుగుదేశం పార్టీకి వారి మీడియాకి ఒక అలవాటు కింద
మారిపోయింది. ప్రతి ఒక్కరు కూడా కొన్నిసార్లే మోసపోవచ్చు, అస్తమాను మోసపోరని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు ఎవరి మీదన్నా బురద జల్లాలంటే ఒక నెల 2 నెలల ముందు నుంచి ప్లాన్ చేస్తారు, కూడబలుక్కుంటారు, దాని మీద వర్క్ చేస్తారు. ఈ లిక్కర్ స్కామ్ కూడా అలాంటిదే. మీరు రాజకీయంగా వేధించాలనుకుంటున్నారు, వేధించండి. ఇందులో మీ వేధింపులకి ఎవడో భయపడేవాడు లేడు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిన్న పిల్లలు కూడా, జెండా పట్టుకున్న చిన్న పిల్లలు కూడా మీ వేధింపులకు భయపడేవాడు లేడు. మీకు అవకాశం ఉంది కాబట్టి జైల్లో పెడతారా, పెట్టుకోండి. ఉంటాం, 40 రోజులు ఉంటాం, 50 రోజులు ఉంటాం, వస్తాం కదా, లోపల ఉండిపోం కదా, బయటికి అయితే వస్తాం కదా. ఖచ్చితంగా వాటికి సమాధానం చెప్తాం. మరొక్కసారి ఈ రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి మాటలు కానీ, లేకపోతే ఈ రాష్ట్ర అప్పుల విషయంలో కూడా ప్రజలు దయచేసి నిజాలు తెలుసుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని విన్నవించుకుంటున్నాను. ఈ వేధింపుల రాజకీయం అన్నది ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏ రకంగా నడుపుతున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఖచ్చితంగా మేమే కనుక బదులు తీర్చుకోవాలనుకుంటే దానికి మీలా కుట్రలో కుతంత్రాల్లో మేమేం పన్నవసరం లేదు. చాలా క్లియర్గా ఉంటుంది. బెల్ట్ షాపులు అయితేనే, ఈ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన బెల్ట్ షాపులు అయితేనే, లేకపోతే లిక్కర్ మాఫియా అయితేనే, ప్రతిదీ కూడా చాలా క్లియర్గా సాక్ష్యాధారాలతో సహా మీరు దొరుకుతారు. చాలా క్లియర్గా, ఏదో పేపర్ మీద టైప్ చేసి రాసి ఇచ్చినట్టు క్లియర్గా దొరుకుంటారు. ఎందుకంటే గతంలో మీరు చేసిన స్కిల్ స్కామ్లు అవన్నీ కూడా చాలా క్లియర్గా దొరికేసి ఉన్నారు. మీరు నిరపరాధి అని చెప్పేసి మీకు బెయిల్ ఇవ్వలేదు. మీ ఆరోగ్యం బాగాలేదు, లేదంటే మీ ఒంటి మీద దద్దుర్లు వస్తున్నాయి, మీ మలద్వారం దగ్గర పుండేసింది, ఈ విధమైన మీకు హార్ట్ అటాక్, గుండె జబ్బులు ఉన్నాయని చెప్పేసి ఈ విధమైన మెరిట్స్ మీద మీరు బెయిల్ తెచ్చుకున్నారు తప్పించి మీరు నిరపరాధని కానీ, లేదంటే మీరు తప్పు చేయలేదని కానీ ఏ కోర్టు బెయిల్ ఇవ్వలేదు. ఇక వేధింపులు అంటారా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కాడి నుంచి మాకు వేధింపులు అలవాటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మేమే పట్టించుకోవట్లేదు మీ వేధింపులు. ఇక జగన్ గారు ఏం పట్టించుకుంటారని నవ్వుకుంటారు మీ వేధింపులు చూసి. దయచేసి ఈ రాష్ట్ర ప్రజల బాగోగులు చూడండి. ముందు ఈ రాష్ట్రంలో పరిపాలన గాడిని పెట్టండి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడిని పెట్టండి, ఈ రాష్ట్రంలో జరిగి విధ్వంసాలు గాడిని పెట్టండి.